श्री चैतन्य मनोभीष्यं स्थापितं येन भूतले स्वयं रूपा कदामह्यं ददाति पदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांस्य श्रीरूपं साग्रजातं सागररघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सागरललिता श्रीविशाखान्वितां च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे हे कृष्णा करुणा सिंधु नमो महावदन्याय नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्रिषे नमः नमो ब्राह्मण्य देवाय गो ब्राह्मण्य हिताय च जगद्दिताय कृष्णाय गोविन्दाय नमो नमः हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये उग्रं वीरं महाविष्णुं ज्ञानदं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्नमाम्यहं वृन्दाय तुलसीदेव्याय प्रियाय केशवस्य च विष्णुभक्तिप्रति देवी सत्यवच्चे नमो नमः वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा माता जी हरे कृष्ण ओके ध्रुव ఈ ఫస్ట్ శ్లోక చదువు ఒకసారి धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः मामका पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय చరిష్మా నీకు వచ్చా ఇది శ్లోక మాతాజీ ట్రై చేస్తా మాతాజీ ట్రై చేయి ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ఇది ఏం లేదు ఈ శ్లోకాస్ రావాలి అందరికి ఓకే సో ఇది ఫస్ట్ శ్లోక చరిష్మా ఎందుకంటే నువ్వు స్టార్టింగ్ నుంచి లేవు కదా అందుకే చెప్పాను నీకు ఈ శ్లోకాస్ నేర్చుకోవాలి నువ్వు మనకి 108 శ్లోకాస్ ఇచ్చారు ప్రభుపాద ఈ 108 శ్లోకాస్ లో 6th చాప్టర్ వరకు మనకి కొన్ని శ్లోకాస్ అయిపోయినాయి సో వాటిల్లోవి మనము ఒక రోజు ప్రత్యేకంగా మనము శ్లోకాస్ పెట్టుకుందాము ఏదన్నా ఒక రోజు సో ఒక రోజు మొత్తం శ్లోకాస్ పెట్టుకుందాము ఒక రోజు స్టోరీకి పెట్టుకుందాము మిగతా 5 days మనము భగవద్గీత క్లాస్కి పెట్టుకుందాము అయితే భగవద్గీత క్లాస్లో మీకు స్టోరీస్ ఉంటాయి ఊరికే ఏదో చెప్పేయము ప్రతిరోజు ఒక స్టోరీ ఉంటుంది ఇప్పటివరకు చాలా స్టోరీస్ అయ్యాయి మాతాజీ ఎస్ మాతాజీ స్టోరీ క్లాస్ లేకపోతే అది శ్లోకాస్ క్లాస్ మాతాజీ అయితే శ్లోకాస్ ఇంపార్టెంట్ శ్లోకాస్ నేర్చుకుంటాం శ్లోకాస్ స్టోరీ కూడా ఉంటుంది ప్లస్ భగవద్గీత అంటే క్లాస్ ఉంటుంది అన్ని మిక్స్డ్గా మనం తీసుకెళ్దామని ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఇప్పుడు క్లాస్కి ఎందుకు రావట్లేదు అందరూ చెప్పండి కొందరే వస్తారు ఎందుకు వస్తారు వాళ్ళకి వాళ్ళ టేస్ట్కి అది సరిపోతే వస్తారు మిగతా వాళ్ళకి ఇష్టం ఉండదు ఏం చెప్తుంది రా ఈమె ఎప్పుడు చూడు శ్లోకాస్ లేకపోతే ఎప్పుడు చూడు ఏదో ఒకటి ఫిలాసఫీ చెప్తుంది అట్లా ఉంటుంది వాళ్ళకి ఇష్టం ఉండదు అందరికి ఇష్టం ఉండదు
ఇప్పుడు ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు గోలోకం ఎట్లుంది, ఆ, వైకుంఠ లోకాలు ఎట్లున్నాయి అని అంటే నీకు ఇంట్రెస్ట్, అది తెలుసుకోవాలని నీకు ఉంటుంది. కానీ వేరేటోడికి ఎట్లుంటుంది అంటే ఏదైనా స్టోరీ చెప్పొచ్చు కదా, గోలోకం ఏంటి వైకుంఠ లోకం ఏంటి, ఆ మనం పోతామా అక్కడికి, అట్లా ఏదో ఒకటి వాళ్ళకి, అంటే దాని మీద మనసు రాదు. ఎందుకు రాదు అంటే డిఫరెంట్ ఉంటాడు వాడి క్వాలిటీ ఆఫ్ జపం బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు కృష్ణ ఎవరికి దగ్గరగా ఉంటాడు, క్వాలిటీ ఆఫ్ జపం ఎవరికి మంచిగా ఉంటుందో వాళ్ళకి దగ్గరగా ఉంటాడు. క్వాలిటీ ఆఫ్ జపం కొంచెం అంత బాగాలేదనుకో దూరంగా ఉంటాడు. దూరంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏముంటుంది అంటే సినిమాలు అట్లా అవి బాగా ఇష్టం ఉంటుంది, పిక్చర్ మూవీస్ ఇష్టం ఉంటుంది, ఇంకేదన్నా బయట గాసిప్స్ ఇష్టం ఉంటూ ఉంటుంది. ఒక్కొక్కరు ఇక్కడ అందరు క్లాస్లో అందరు డిఫరెంట్ ఉంటారు. సో అందరినీ మనం కొంచెం సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తున్నాను నేను, అంతే. ఇక్కడ ఏం లేదు, ఇది స్టోరీ క్లాస్ కాదు. కాకపోతే స్టోరీ అయినా కానీ కూడా డివోటీస్ స్టోరీస్ చెప్పుకోవడం మంచిది. ఎందుకు అనంటే దాంతో మీకు ఇలాంటి ఒక డివోటీ ఉన్నాడా మన దాంట్లో అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఒక డివోటీ ఇట్లుంటారా అని, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వే ఆఫ్ అంటే థింకింగ్, వాళ్ళు ఎట్లా ఆలోచనలు ఎట్లాంటి ఆలోచన చేస్తూ ఉంటారు అనేది దాని మీద మనకి ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది అనమాట. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కృష్ణ కథ అంటారు దీన్ని. ఇది కూడా ఏమో తక్కువేం కాదు. ఈ కృష్ణ కథతోటే చాలా మంది డివోషనల్ సైడ్ వెళ్ళిపోయారు కృష్ణ కథ విని. సో అందుకోసమే కృష్ణ కథ అనేది కూడా ఒకటి మనం పెట్టుకోవాలి. అంటే ఏంటి అంటే భగవద్గీతలో కృష్ణ కథ, భగవద్గీత ఏం చెప్పకుండా ఉండం, భగవద్గీత చెప్పుకుంటూ ఉంటాం ఒక సైడు, శ్లోకాస్ కూడా నేర్చుకుంటూ ఉండాలి. అది కూడా ఇంపార్టెంట్. ఒక రోజు అది పెట్టుకోవాలి మనం, పర్టికులర్గా శ్లోకాస్ కోసం ఒక డే పెట్టుకోవాలి. సో మీకు ఎట్లా ఏ డే ఏది పెట్టుకుంటే బాగుంటుంది మీరే చెప్పాలి. అట్లా మనం తీసుకెళ్దాం. ఇప్పుడు మండే టు ఫ్రైడే భగవద్గీత చెప్పుకుందాం. అయితే ఇందులో మండే టు ఫ్రైడే భగవద్గీత అంటే స్టోరీస్ తోటే చెప్తాను నేను ఏది కూడా. ఇప్పటివరకు మీరు స్టోరీస్ వినలేదా? ఎన్ని స్టోరీస్ విన్నారు చెప్పండి, గుర్తున్నాయా అసలు స్టోరీస్ ఎన్ని చెప్పాను? చాలా విన్నా మాతాజీ, చాలా చెప్పారు. చాలా చెప్పాను. అసలు రోజు ఏదో ఒక స్టోరీ తోటి వస్తాను నేను, ఏదో ఒక స్టోరీ వెతుక్కుంటా, ఏం చెప్పుకుందాం ఈరోజు అని. ఏదో ఋషులు, లవణ ఋషి అని ఎవరో ఇంకా అందరి ఋషుల గురించి చెప్పుకుంటూ వాళ్ళకి జరిగిన ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ తోటి ఏవో చెప్పుకుంటూ వచ్చాను. అసలు మీరు అన్ని మర్చిపోయారు నన్ను అడిగితే. మళ్ళీ కొంచెం చెప్తే మీకు గుర్తొస్తుంది, అవును కదా, కరెక్టే అని అట్లా మీకు గుర్తొస్తుంది. సో అట్లా చాలా స్టోరీస్ చెప్పుకుంటూ వచ్చాను. అదే ఇప్పుడు 7th చాప్టర్ నుంచి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండాలి. ఈ 7th చాప్టర్ చాలా ఇక్కడి నుంచి ఇంపార్టెంట్ చాలా. సో మనం ఏం చేయాలి, ఇక్కడ కూడా కొంచెం స్టోరీస్ లోడ్ ఎక్కువ చేసుకోవాలి. స్టోరీస్ కూడా లోడ్ చేసుకొని మనము శ్లోకాస్ కూడా నేర్చుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి మంచి మంచి శ్లోకాస్ ఉంటాయి, అవి ఇంపార్టెంట్ కూడా. భక్తి చాలా ఎక్కువ అవుతుంది ఇక్కడ నుంచి, భక్తి యోగం అన్నమాట, మంచిగా ఉంటుంది ఇక్కడ నుంచి. సో అదొకటి. సో ఇవాళైతే మనము ఏంటి అంటే సాటర్డే సండే మాత్రం ఒకరోజు స్టోరీస్ పెట్టుకోవాలి, ఒకరోజు టోటల్ శ్లోకాస్ పెట్టుకోవాలి. సో ఏ రోజు శ్లోకాస్ పెట్టుకుందాం సాటర్డే సండేలో? సాటర్డే మాతాజీ. సాటర్డే శ్లోకాస్ పెట్టుకుందాం, సండే స్టోరీ పెట్టుకుందాం. ఓకే, వెరీ నైస్. ఓకే, సాటర్డే అయితే శ్లోకాస్ అనగానే అందరు మానేయద్దు, ఇంపార్టెంట్ శ్లోకాస్ మీకు అన్నీ వచ్చినాయి. సో మీరే వేరే వాళ్ళకి నేర్పించేటట్టు చూద్దాం. అంటే మీకే బాధ్యత. ఇప్పుడు ఆహ్లాద్కి ఒక స్టూడెంట్ ఎవరైనా ఒకరు ఆహ్లాద్ చెప్తూ ఉంటాడు, వేరే వాళ్ళు చెప్తారు. ధ్రువాకి వచ్చు శ్లోకాస్ అన్ని, ధ్రువ చెప్తూ ఉంటాడు, వేరే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అట్లా ఎందుకు అనంటే మీరు డుమ్మాలు కొడతారు, మీకు వచ్చు కదా. సో మీరు ఏం చేస్తారు, శ్లోకాస్ అన్ని వచ్చి నేను వెళ్ళాను ఈరోజు క్లాస్కి, శ్లోకాస్ క్లాస్కి, అట్లా ఉంటుంది అనమాట. ఎందుకంటే స్కూల్లో అయిపోయిన వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఈరోజు డుమ్మా కొడతా సాటర్డే, అట్లా అనుకుంటారు. అట్లా అనుకోకండి, రండి,
కూర్చోండి, వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెప్పండి. మీ చేతిలో ఉంటుంది అన్నమాట. అప్పుడు సాటర్డే మీ చేతిలో ఉంటుంది. ఎవరు? ధృవ చేతిలో ఉంటుంది, ఆహ్లా చేతిలో ఉంటుంది, ఇంకెవరెవరికి వచ్చో వాళ్ళు మంచిగా దీత్య చేతిలో ఉంటుంది. అట్లా వచ్చిన వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. సో వాళ్ళు చెప్తూ ఉంటారు, మిగతా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. సో డుమ్మాలు కొడతారా సాటర్డే? కొట్టమాతాజీ వస్తాను మాతాజీ. వస్తాం మాతాజీ. అది మాట ఇవ్వాలి నాకు, అది రావాలి. సాటర్డే మీ చేతిలో ఉంటుంది. ఎవరు చక్కగా నేర్చుకుంటున్నారు చూడండి, వాళ్ళ చేతిలో ఉంటుంది సాటర్డే. సండే నా చేతిలో ఉంటుంది, నేను స్టోరీ చెప్తా చక్కగా. మాతాజీ ఎస్. మాతాజీ నేను మండే నుంచి అటెండ్ అవ్వలేను, ఎందుకంటే ఎందుకు? మాతాజీ నేను సమ్మర్ క్యాంప్ కి వెళ్తున్నా, అబ్బా, టెంపుల్ వాళ్ళు. అవునా? ఎక్కడికి? మాయాపూరా? ఎస్ మాతాజీ. వా, మిమ్మల్ని అందరిని మిస్ అయిపోతామే. నువ్వు వెళ్తున్నావు, అతుల్య వెళ్ళిపోతుంది, ఇంకెవరు వెళ్తున్నారా? ఇంకెవరెవరు చెప్పండి. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు మాతాజీ. కృష్ణారాధి వెళ్ళట్లే. ఓకే, మనం మిస్ అవ్వం కృష్ణారాధి అని. మాతాజీ నేను పోయి వచ్చినాను. దీత్య వెళ్ళి వచ్చిందా? ఎక్కడికి దీత్య నువ్వు వెళ్ళింది? వర్ణిక మాతాజీ వర్ణికానా? ఎక్కడికి వెళ్ళావు? సమ్మర్ క్యాంప్. ఏం నేర్చుకున్నావు మరి అక్కడ? యక్షగాన. ఏంటి? ఏం గానా? యక్షగాన యక్షగాన ఏంటి అది? నాకు చెప్పు ఒకసారి. అదొక డాన్స్ ఫామ్ మాతాజీ. ఓకే ఓకే, నువ్వు డాన్స్ నేర్చుకుంటున్నావు కదా, కరెక్ట్. మాతాజీ మాకైతే ఇంకేం ప్లాన్స్ లేవు మాతాజీ. ఓకే, ఫైన్ ఫైన్, ఓకే. సో ఈ సమ్మర్ అంతా ఇట్లనే ఉంటుంది, ఎవరో ఒకరు వెళ్ళిపోతూ ఉంటారు అటు ఇటు, మనం చెప్పుకుంటూ ఉంటాం, కొంచెం మిస్ అవుతారు పాపం. సరేలే, మనం ట్రై చేస్తూ ఉందాము, ఎవరిది వాళ్ళము. సో సాటర్డే మాత్రం దీత్య చేతిలో ఉంటుంది, ఆహ్లాద్ చేతిలో ఉంటుంది, ధృవ చేతిలో ఉంటుంది. కానీ ధృవ వెళ్తున్నాడు. ధృవ మళ్ళీ ఎప్పుడు వస్తావు నువ్వు? మాతాజీ June 1st. అమ్మ బాప్రే, అన్ని రోజులు వెళ్తున్నావా? గ్రేట్. ఎస్ ఏది? మాతాజీ. మాయాపూర్? మాతాజీ వీలైతే అటెండ్ అవుతా మాతాజీ. వీలవుతే అటెండ్ అవ్వు ప్లీజ్, మేము కూడా మిస్ అవుతాం. అక్కడ ఏం జరుగుతుంది మాకు కొంచెం అప్పుడప్పుడు చెప్తూ ఉండు, న్యూస్ రిపోర్టర్ లాగా. అక్కడ ఏం చేసినావు ఏంటి? నేను మాయాపూర్ వెళ్ళలేదు, ఇంక వెళ్ళాలి. ఎప్పుడైతుందో ఏమో, ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఏమో. మీరందరు చక్కగా వెళ్తున్నారు. మాతాజీ మీరు మాతో వచ్చేయండి, పని అయిపోద్ది. ఇప్పుడు నన్ను తీసుకోరు, నన్ను. అయిపోతుంది కదా అదంతా, స్లాట్ బుకింగ్స్ అవన్నీ అయిపోతాయి. ఇప్పుడు నేను మధ్యలో నేను వస్తా అంటే వాళ్ళు అట్టుండదమ్మా అంటారు. అర్థమైందా? సరేలే. సరే, సరేలే, ఇంకెప్పుడైనా చూద్దాం ఫ్యూచర్, ఇంకా ముందు ముందు ఉంది కదా, వెళ్దాం. సో కాకపోతే మాయాపూర్ వెళ్ళాక మాకు అప్పుడప్పుడు చెప్తూ ఉండు, ఏం జరుగుతుంది అక్కడ, ఏం చూసావు, అవన్నీ చెప్తూ ఉండు. ఓకే. సో మనము ఈరోజు సరే, ఈరోజు ఏంటి? ట్యూస్డే. కాకపోతే అయినా కానీ కూడా మనం స్టోరీ చెప్పుకుంటాం. సమ్మర్ కాబట్టి శ్లోకాస్ స్టోరీస్ రెండు ఉంటాయి, మొత్తం స్టోరీనే ఉండదు. కాకపోతే ఈరోజు స్టార్టింగ్ మనం ఒక ప్రోగ్రామ్ వేసుకున్నాం కాబట్టి ఈరోజు ఒక స్టోరీ చెప్పుకుంటాము. తర్వాత రేపటి నుంచి ఏంటి అని అంటే మనకి 7th చాప్టర్ స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రేపటి నుంచి మనకి 7th చాప్టర్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 7th చాప్టర్లో 1 to 5 days ఫ్రైడే వరకు చక్కగా స్టోరీస్తో పాటు చాప్టర్ లెసన్ క్లాస్ ఉంటుంది. ఒక్కొక్క శ్లోక అట్లా చెప్పుకుంటూ ఉంటాం. స్టోరీస్ కూడా ఉంటాయి మధ్య మధ్యలో. లైక్ తర్వాత అందరు అటెండ్ అవ్వడానికి ఉండండి. తర్వాత సాటర్డే మాత్రం టోటల్గా
ఎవరైతే చక్కగా శ్లోకాస్ చెప్తున్నారో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది క్లాస్. వాళ్ళు వేరే వాళ్ళకి చక్కగా నేర్పిస్తూ ఉంటారు. అండ్ సండే మళ్ళీ ఏదైనా ఒక టోటల్ స్టోరీ, ఏదైనా ఒక డివోటీ స్టోరీ మనం చెప్పుకోవాలి. డివోటీ స్టోరీ అయినా, లేకపోతే ఏదైనా ఒక టెంపుల్ గొప్పతనం ఉంటుంది, గ్రేట్నెస్. టెంపుల్స్ చాలా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఇండియాలో. సో ఆ టెంపుల్ గ్రేట్నెస్, ఏదో ఒక టెంపుల్ తీసుకొని దాని యొక్క స్టోరీ అయినా ఏవో ఒకటి ఉంటాయి. సో వాటి గురించి చెప్పుకోవడం అన్నా అట్లా చేద్దాం సండే. సో ఓకే, ఏదైనా ఈ ఇప్పుడు కొంచెం మేలో మాత్రం నాకు కొంచెం చెప్పాను కదా వేరే క్లాస్ ఉంది కాబట్టి ఈ 2 రోజులు సాటర్డేస్, ఈ 1 మంత్ సాటర్డే సండే నేను అటెండ్ అవుతే అటు సైడ్ అటెండ్ అవ్వచ్చు, సెలవులు ఇవ్వచ్చు మీకు సాటర్డే సండే. కానీ జూన్ 1 నుంచి అయితే గ్యారంటీ సాటర్డే సండే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళిపోదాము స్టోరీలోకి. మనము ఈరోజు మాధవేంద్రపురి గురించి తెలుసుకుందాం. ఓకే, ఈయన ఒక మంచి గ్రేట్ డివోటీ అనమాట. 500 years. ఎస్, ఎనీథింగ్? నేను ఆల్రెడీ ఈ స్టోరీ చూసా మాతాజీ. చూసావా? వెరీ గుడ్. ఓకే, సరే విను. ఓకే, మళ్ళీ ఒకసారి విను, నో ప్రాబ్లం. ఓకే, ఈయన 500 years బ్యాక్ అనమాట. ఈయన బృందావనంలోని ఇది ఈయన చాలా గ్రేట్ డివోటీ. అయితే ఈయన శుద్ధ భక్తుడు, కృష్ణుని శుద్ధ భక్తుడు. ఎప్పుడూ భగవంతుల్లోనే లీనమై ఉంటాడు. భగవంతుల్లో లీనమయ్యి ఎప్పుడు మూర్ఛపోతూ ఉంటాడు. అంటే గ్రేట్ డివోటీస్ ఆ డివోషన్లో మునిగిపోయినప్పుడు అట్లా అయిపోతారు వాళ్ళు. సో ఈయనది ఏంటి అంటే, ఒకసారి ఏమవుతుందంటే గోవింద్ కుండలో స్నానం చేసి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. అప్పుడు ఒక గొంతు వినిపిస్తుంది, మాధవేంద్రపురి మాధవేంద్రపురి అని ఒక గొంతు వినిపిస్తే చూస్తాడు. ఒక గోప బాలుడు ఉంటాడు. అతన్ని చూసి ఏంటి అని అడుగుతాడు, ఎవరు నువ్వు అని. ఆయన అంటాడు, ఈ పాలు తీసుకోండి, మీరు ఎవరిని అడిగారు కదా, భిక్షం అడిగారు కదా, మీరు పూర్తిగా ఫాస్టింగ్ చేస్తూ ధ్యానం చేస్తారు అని అంటాడు. అని అంటే నేను ఫాస్టింగ్ ఉంటున్నాను నీకెట్లా తెలుసు అని అంటే, అప్పుడు ఆ కృష్ణుడు ఆ చిన్న బాలుడు అంటాడు కదా, ఇక్కడ ఎవ్వరు ఫాస్టింగ్ చేయరు ఈ ఊర్లో, నువ్వు ఒక్కడివే ఇటువంటి ఫాస్టింగ్ చేస్తావు ఏం తినకుండా. నీ గురించి ఇక్కడ కొందరు మాతాజీలు మిమ్మల్ని అసలు ఏమి తినకపోవడం చూసి, ఉట్టి నీళ్లు తాగడం చూసి వాళ్ళు నాకు చెప్పారు, అందుకే మీకోసం నేను పాలు తీసుకొచ్చాను, తీసుకోండి అని ఇస్తాడు. ఇంకా చాలా థ్యాంక్ యూ బాబు అనేసి, మళ్ళీ నేను ఈ పాత్ర తీసుకోవడానికి వస్తా బ్యాక్, తొందరగా ఈ పాలు తాగేసి అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆ బాబు. ఇంకా మాధవేంద్రపురి ఆ పాలను తీసుకుంటాడు, స్వీకరిస్తాడు. అంటే ఎంత ఫాస్టింగ్ అనేది ఎట్లా ఉంటాడు చూడండి. మొత్తం టోటల్గా ఈ ఫుడ్ తీసుకొని, ఎటువంటి ఫుడ్ తీసుకోకుండా పూర్తిగా లీనమవ్వడం అంటే ఎంత గ్రేటో. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, అది భగవంతుడే ఇస్తాడు. సో ఇంకా తర్వాత ఇంకా ఆయనకి నిద్ర పట్టదన్నమాట. ఆయన హరే కృష్ణ మంత్రం చేస్తూ అక్కడే పడుకొని ఉంటాడు. ఆయనకి కొంచెం సేపట్లో నిద్ర వస్తుంది, అక్కడే ఆ చెట్టు కిందనే ఉంటాడు. అప్పుడు ఆయన కలలో ఒక అందమైన బాలుడు, ఆ బాలుడే అప్పుడు ప్రొద్దుట వచ్చి పాలిచ్చిన అతనే వస్తాడనమాట.
ఓ మాధవేంద్రపురి నాతో రా అని తీసుకెళ్తాడనమాట. ఆ మాధవేంద్రపురిని ఆయనని తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళి అక్కడ ఒక అంత చెట్లు, బుషెస్, ఒక పెద్ద బుషెస్ ఉంటాయి అన్నమాట. అంత మట్టి గిట్టి అంతా ఉంటది. ఈ ఇక్కడ కింద నేనున్నా, దాన్ని ఆ కింద ఉన్న విగ్రహ రూపంలో ఉన్న నేను దాన్ని తీసి చక్కగా ఒక గుడి కట్టు నా కోసం. నువ్వు ఎప్పుడు వస్తావా అని చూస్తున్నా, నేను నీకోసం ఎదురు చూస్తున్నా. ఇన్ని రోజులకు నాకు నువ్వు దొరికావు. నా పేరు గోపాలుడు, నేను గోవర్ధన్ అని టక్కున అట్లా కృష్ణుని బాలుడుగా కనిపిస్తాడనమాట. ఇంకా అప్పుడు ఆయన చూసి ఇంకా ఆశ్చర్యపోతాడు, భగవంతుడే వచ్చిండు అనేసి. ఇంకా అప్పుడు మళ్ళీ చెప్తాడు, నన్ను ఇక్కడి నుంచి బయటికి తీయి ప్లీజ్ అని చెప్పేసి మాయమైపోతాడు. ఇంకా ఆయన మాధవేంద్రపురి ఇంకా ఒక్కటేసారి కళ్ళు తెరిచి ఎంతో ఆనందపడతాడు. నాకు భగవంతుడు కలలో కనిపించాడు అని ఎంతో ఆనందం. ఆనందంతో ఇంకా ఏం చేయాలి ఆలోచనలు స్టార్ట్ అవుతాయి ఆయనకి. ఎందుకంటే ఎవరైతే వచ్చి ఆయనకి పాలిచ్చాడో అతనే కనిపిస్తాడు. సో అంటే నాకు మార్నింగ్ పాలిచ్చిన అతను ఎవరు? భగవంతుడే స్వయం, కృష్ణుడే వచ్చి నాకు పాలిచ్చాడు అని అర్థమవుతుంది. ఇంకా ఆయనకి అట్లాంటి ఫీలింగ్స్ వచ్చినాయంటే ఆయన మూర్చపోతాడు ఎప్పుడు, ఇంకా పడిపోతాడు. ఇంకా అలా అతను ఇంకా లేచి ఇంకా ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు నాకు అతను చూపెట్టాడు కదా ఒక ప్లేస్, ఆ ప్లేస్లో నేను ఉంటా అని చెప్పాడు. ఇప్పుడు ఉంటా అన్న అది బయటికి తీయాలి, మనుషులను పెట్టాలి, ఇంకా అన్ని ఆలోచనలు స్టార్ట్ అవుతాయి ఆయనకి. స్టార్ట్ అయ్యి ఇంకా ఆయన మనసులో అంతా ఇంకా ఆ గోపాలుడే గుర్తుంటాడు అనమాట. ఎప్పుడు చూడు అదే ఇక ఒక సైకిల్ లాగా ఇట్లా తిరుగుతూ ఉంటది అనమాట. అదే రావడము, ఆయన ఇవ్వడము, ఆ అమృతమైన పాలన తను తాగడము. ఆయన అప్పుడు తాగేటప్పుడు కూడా ఆయన ఆ ఫీలింగ్ లో ఉంటాడు. అమృతాన్ని, అటువంటి మిల్క్ని తాగడము అన్ని గుర్తు తెచ్చుకొని ఊకే మళ్ళీ మళ్ళీ ఇది గుర్తొస్తూ ఉంటుంది అదే ఆయనకి. ఇంకా ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ ఆ కుండలో స్నానం చేసి మళ్ళీ ఇంకా బయలుదేరి ఇంకా ఇప్పుడు ఆయన సర్వీస్ స్టార్ట్ చేయాలి కదా. భగవంతుడు చెప్పాడు కలలో, ఇంకా అక్కడున్న ప్రజలందరికీ ఆ విగ్రహం గురించి దాని గురించి అంతా చెప్తాడనమాట. ఇంకా అక్కడ ఎక్కడ ఉందా అనేసి వెతుకుతాడు. అట్లాంటి బుషెస్ ఆయన కలలో కనిపించింది, అక్కడ మొత్తం తీపిస్తాడు అనమాట. మొత్తం తీపిచ్చి చూస్తే అక్కడ లోపల ఉంటాడనమాట ఒక విగ్రహం. బయటికి వెళ్తుంది, ఆ విగ్రహాన్ని తీసుకుంటారు. ఇంకా ఆ విగ్రహాన్ని చక్కగా తీసుకెళ్ళి ఇంకా అన్ని చేస్తారు కదా, ప్రాణప్రతిష్ఠ అదంతా అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. చక్కగా అభిషేకం చేయడము అవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా అందరూ ఎవ్వరు కూడా ఆటంకం చెప్పరు. కొన్ని ప్లేసెస్లో అయితే ఇలా చెయ్యాలి ఇలా అంటే ఎవరు ముందుకు రారు, కానీ ఇక్కడ ఎవ్వరు కూడా ఆటంకం చెప్పరు. అంటే అది భగవంతుడి కార్యానికి అట్లుంటది. ఇంకా ఫుడ్ ప్రిపరేషన్, ప్రసాదాలు అన్ని బాగా జరుగుతాయి అన్నమాట. ఊరంతా పాల్గొంటది. చక్కగా అందరికీ ప్రసాదాలు, అందరికీ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు అనమాట. ఒక ఉత్సవం లాగా జరుపుకుంటారు దాన్ని. ఈయనే పాలతో చేసిన ప్రసాదం తీసుకుంటాడు. తర్వాత ఇంకా ఆ నైట్ అట్లా అయిపోతుంది ఆయనకి. ఒక తృప్తితోటి ఉంటాడు చక్కగా. ప్రతిరోజు ఇట్లాగే ప్రసాదాలు వస్తున్నాయి, ఎంతో చక్కగా జరుగుతుంది అనమాట. వైభవంగా జరుగుతుంది ప్రతిరోజు.
చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఆ ఊరే హ్యాపీగా ఉంటుంది. ఒక మంచిగా ముగ్గురు క్షత్రియులు కలిసి ఒక మందిరాన్ని ఆ, ఆ, కడతారనమాట. ఒక ఊరు పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు ముగ్గురు అందరు కలిసి చక్కగా డొనేషన్స్ కూడా వస్తాయి. ప్లస్ వాళ్ళు ఊరు పెద్దలు కలిసి చక్కగా ఆ, రోజు ఇంకా సేవ చేసుకుంటూ ఉంటాడు అనమాట ఆ విగ్రహానికి. ఎంతో హ్యాపీగా ఉంటాడు. అంటే ఏదో నేను చేయగలిగాను, సక్సెస్ అయ్యాను అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. సో ఒకరోజు పడుకొని ఉంటాడు. అతనికి రాత్రి కలలో హే మాధవేంద్రపురి, నాకు చాలా వేడిగా ఉంది. నాకు జగన్నాథ్పురి నుంచి ఆ, అక్కడ లేపనం ఉంటుంది కదా, గంధ అది తీసుకొచ్చి నాకు పూస్తే చల్లగా ఉంటుంది నా బాడీకి, తీసుకురావా అని అని కలలో చెప్తాడనమాట. ఇంకా ఆహా ఆ, సరే నేను పూరికి వెళ్తా అనేసి బయలుదేరుతాడనమాట. ఇంకా స్టార్ట్ అవుతాడు పూరికి. అలా వెళ్తూ 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 ఏమవుతుందంటే మధ్యలో ఒడిస్సా నుంచి వెళ్తాడనమాట. అక్కడ ఒడిస్సాలో ఒక రెమునాలో గోపీనాథుడు ఉంటాడు, ఒక ఒక టెంపుల్. సో అక్కడ అది ఏంటంటే త్రేతాయుగంలో రాముణ్ణి సీత అడుగుతుంది, నువ్వు నెక్స్ట్ అవతారంలో ఎట్లా కనిపిస్తావు అని అంటే ఇలా చూపిస్తాడనమాట అదే విగ్రహం. ఇంకా అందుకోసం ఇంకా అది చాలా ఇది కూడా మంచి టెంపుల్ రెమునాలో ఉన్నది. సో అది దర్శనం, అది చాలా ఫేమస్ అన్నమాట. సో అందుకోసం అక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్తాడు. వెళ్ళి ఇంకా అక్కడ అన్ని అడుగుతూ ఉంటాడు, ఇక్కడ ఎట్లా ఎట్లా మీరు ప్రసాదాలు ఎట్లా అర్పిస్తారు అది ఇది అని అంటే అప్పుడు అక్కడ ఉన్న పూజారి చెప్తాడు అనమాట. 12 పాత్రలు, మట్టి పాత్రలు ఒకదానిపైన ఒకటి పెట్టి మేము ప్రసాదం పరమాన్నం కీర్ తయారు చేస్తాము. చాలా అమృతంలా ఉంటుంది, దీన్ని అమృత కేలి అంటారు అని చెప్పేసి, ఇది ఇది చాలా ఫేమస్ ఇక్కడ అది ఇది అని చెప్పి అంటాడు. అన్నాక ఆయన అన్ని వింటాడనమాట. అక్కడ జరిగేటి అన్ని ఆ పూజారిని అడిగి తెలుసుకుంటాడు. అలా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇంకొక ఆయన కీర్ తీసుకొస్తాడనమాట నివేదన కోసం ఒక ఆయన. అది చూస్తాడనమాట. ఈయన మాధవేంద్రపురి ఏమనుకుంటాడంటే ఈ కీర్ ఒకసారి టేస్ట్ చూడాలని ఉంది, ఇంత అమృత కేలి అనేసి ఆయన మనసులో అనుకుంటూ ఉంటాడు అనమాట. పూజారి చెప్తాడు కదా, సో అదే మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ నేను కూడా నా గోపాలుడికి ఇట్లాంటి కీరే చేయాలి, ఒకసారి టేస్ట్ చూడాలి అనుకుంటాడు అనమాట. అప్పుడు ఆయనకి ఇమ్మీడియట్గా అనుకుంటాడు ఏంటి అంటే, నేను తప్పు అనుకుంటున్నా, చాలా తప్పుగా అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ నివేదనే ఇంకా కాలేదు, ఇంకా అక్కడ అర్పించడం అనేది జరగలేదు ఇంకా స్వామికి. అప్పుడే నేను టేస్ట్ చూడాలి అని అనుకోవడం అనేది చాలా పెద్ద తప్పు అని, చాలా చాలా పెద్ద తప్పు చేశాను అనేసి ఇంకా ఎట్లా నేను టేస్ట్ చెయ్యాలి అనుకుంటున్నా ఫస్టే, అది ఎంత పెద్ద తప్పు అనేసి ఇంకా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. టేస్ట్ చేయడు, టేస్ట్ చేయకుండా వెళ్ళిపోయి అక్కడ ఒక ప్లేస్లో అన్నమాట జపం చేసుకుంటూ, అంటే అదే ఊర్లో వేరే ఒక ప్లేస్లో జపం చేసుకుంటూ కూర్చుండిపోతాడు. అక్కడే ఉండిపోతాడు. ఒక మార్కెట్ టైప్ ఆఫ్ ప్లేస్ ఉంటుంది, అక్కడ వెళ్ళి అక్కడే జపం చేసుకుంటూ ఉంటాడు. ఇంకా చాలా బాధపడతాడు, ఎంత ఎంత ఇదిగా నేను ఆలోచించాను, ఎంత తప్పుగా ఆలోచించాను అని. ఇంకా ఈ పూజారి ఎవరైతే నివేదన చేశాడో ఆయన నివేదన చేసేసి ఇంకా విశ్రాంతి తీసుకుంటుంటాడు. ఆ పూజారి ప్రసాదం నివేదన చేసి పడుకుంటాడు. పడుకున్నప్పుడు ఆయన కలలో కృష్ణ చెప్తాడు, ఏ పూజారి, నా నా ఇది ఉంటుంది కదా క్లాత్ వెనకాల
నేను వేసుకున్న క్లాత్ వెనకాల ఒక మట్టి కుండ దాచిపెట్టిన ప్రసాదం. అది నా భక్తుడైన మాధవేంద్రపురికి తీసుకెళ్ళి ఇవ్వు. ఒక సన్యాసి ఉన్నాడు మాధవేంద్రపురి అని, ఆయనకి తీసుకెళ్ళి ఇవ్వు ఈ కీర్ని అని చెప్తాడనమాట కలలో. టక్కున మెలకు వస్తుంది ఆయనకి, ఇదేంటి ఇవన్నీ కలలోనే జరుగుతూ ఉంటాయి ఇట్లాంటివి. సో ఆయన తొందర స్నానం చేస్తాడు, నిజంగానే కీర్ దాచిపెట్టాడా ఏంటి కృష్ణుడు అనేసి వెళ్తాడు. వెళ్ళేసి ఫస్ట్ దండం పెట్టుకొని, ఇంకా ఆ కృష్ణుడు నిజంగా దాచిపెట్టాడా అని వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ ఉంటుంది ఆయన క్లాత్ వెనకాల, ఇంకా అక్కడ పక్కన. సో ఇంకా తీసుకొని వెళ్తాడనమాట. వెళ్ళేసి ఇంకా అక్కడ అంటూ ఉంటాడనమాట, ఎవరు మాధవేంద్రపురి అనే అతను ఎవరు, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడంట, ఒక సన్యాసి మాధవేంద్రపురి. ఈ కీర్ కృష్ణుడు గోపాలుడు మీకోసం స్వయంగా ఇవ్వమని చెప్పాడు. ఓ సన్యాసి మాధవేంద్రపురి, ప్లీజ్ నా ముందుకు రండి ఒకసారి. మీరు అన్ని లోకాల కంటే చాలా భాగ్యశాలి, మీరు ఒకసారి నా ముందుకు వస్తారా అని గట్టిగా అరుచుకుంటూ వెళ్తాడనమాట. వెళ్తే అప్పుడు మాధవేంద్రపురి, నేనే మాధవేంద్రపురిని అని అంటాడనమాట. ఈ కీర్ మీకోసమే కృష్ణుడు ఇచ్చాడు అని చెప్తాడు. ఇంకా తీసుకుంటాడు. తీసుకొని ఎంత ఆనందపడతాడో అసలు. నా మనసు అంటే అదే లోపల మనలోనే ఉన్నాడు భగవంతుడు. నీవెప్పుడైతే మనస్ఫూర్తిగా చాంటింగ్ చేస్తూ ఉంటావో, మనస్ఫూర్తిగా ఆయనకు చెప్పుకోవాలి ఏదైనా. ఇప్పుడు చూడు, ఈయన కూడా ఏమనుకున్నాడు, నేను తప్పు చేసిన, నేను ఫస్టే నివేదన చేయకుండానే నేను ఒకసారి టేస్ట్ చూస్తా నా గోపాలుడికి. అంటే ఆయన ఊర్లో ఆయన స్థాపించుకున్నాడు కదా భగవంతుడిని. సో నా గోపాలుడికి నేను నివేదించుకుంటా ఇట్లాంటి కీర్ అని ఆయన అనుకోవడం, ఆయన ఎంత తప్పు అని ఫీల్ అయ్యాడో. ఫీల్ అయ్యి ఇంకా అక్కడ తినడు, ఆ ప్రసాదం తీసుకోకుండా వచ్చేస్తాడు కదా. సో అది లోపలున్న భగవంతుడే గ్రహిస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది భక్తిలో. అందుకే చాంటింగ్ చెయ్యాలి, అందుకే చాంటింగ్ చెయ్యాలి. ప్లీజ్ మీ అందరికి నివేదన, నేను మీకు చెప్పడమే కాదు, నేను కూడా చేసుకుంటా. ఎట్లా చేసుకుంటా, నేను హారతి 5 o'clock అయిపోగానే 5 to 6 నేను తప్పకుండా కూర్చొని ఎన్ని మాలలు అయితే అన్ని మాలలు కంప్లీట్ చేసుకొని 6 తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మాలలు చేసుకుంటా, కంప్లీట్ చేసుకుంటా. మార్నింగ్ 8 కల్లా అయిపోవాల్సిందే అన్ని మాలలు. అలా నేను ఒక టైం టేబుల్ పెట్టుకున్నా, చేస్తున్నా. అట్లా మీరు కూడా చెయ్యండి. దీనివల్ల చాలా మీకే లీలలు, మీ లైఫ్లో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి చిన్న చిన్నవి. అలా ఇంకా ఆయనకు అర్థమైపోతుంది ఈయన చాలా పెద్ద భక్తుడు అని. ఎంత ఏడుస్తాడో మాధవేంద్రపురి, చాలా ఏడుస్తాడు. నా కోసం స్వామి దాచిపెట్టి ఇచ్చాడా అని ఇంకా చెప్పలేనంత ఏడుపు. ఇంకా ఎంత ఇష్టంగా ఆస్వాదిస్తాడో ఆ కీర్ని. అంతేకాదు ఇంకేం చేస్తాడు అంటే, ఆ కుండ ఏదైతే ఉందో ఇచ్చిన ఆ కుండను ముక్కలు ముక్కలు చేసుకొని దాచిపెట్టుకుంటాడు. పడేయాలనిపించదు, ఎందుకంటే భగవంతుడు ఇచ్చాడు కదా, కృష్ణుడే నా కోసం ఇచ్చాడు. ఇంకా ఏముంది అంత పెద్ద గిఫ్ట్ ఇంకేముంటది లైఫ్లో. ఇంకా ఆ కుండను కూడా ముక్కలు ముక్కలు చేసుకొని ఆయన వస్త్రాల్లో దాచిపెట్టుకొని రోజు కొంచెం తింటూ ఉంటాడు. ఆ కుండ ఆ మట్టిని రోజు కొంచెం తింటూ ఉంటాడు ప్రసాదంగా. అలా అందరికీ తెలుస్తుంది అనమాట ఈయన స్టోరీ. ఇంకా అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతాడు. ఇట్లాంటి శుద్ధ భక్తుడు అనమాట.
అలా అతన్ని ఇంకా ఆయన ప్లేస్కి వెళ్తాడు. ప్లేస్కి వెళ్ళి ఇంకా పూర్తిగా లీనమైపోతాడు అనమాట. అయిపోయి ఆయనకి ఇంకా ఏది మనసులో ఏమీ ఉండదు, ఇంకా మొత్తం కృష్ణుడే లోపలంతా. ఇంకా ఏది ప్రతి దాంట్లో ఎక్కడ చూడు కృష్ణుడే కనిపిస్తూ ఉంటాడు. సో ఇంకా పూరికి వెళ్తాడు. పూరికి వెళ్ళి ఇప్పుడు ఆయన వచ్చినది ఏంటిది, కార్యం ఏంటి, గంధం తీసుకురావాలి. సో ఆ గంధం చెప్పాడు కదా కృష్ణుడు, గంధం తీసుకురా, నాకు వేడి తాపం తట్టుకోలేకపోతున్నా అని. సో ఆ పనిలో ఉంటాడనమాట. ఇంకా పూరి అంతా కదులుతుంది అనమాట అతన్ని చూడడానికి. మొత్తం ఈయన ఎంత భక్తుడు అందరికి తెలుసు. ఆయన వచ్చిన కార్యం ఏంటో చెప్తాడు, చందనం కావాలని. సో ఇంకా అట్లా అతనికి చందన కర్రలు ఇస్తారనమాట. ఆ చందన కర్రలు తీసుకొని వెళ్తాడు. అట్లా మళ్ళీ రిటర్న్ లో కూడా మళ్ళీ వెళ్తాడు అక్కడ. కీర్చోరి గోపీనాథ్ ఆయన పేరు, అందుకే కీర్ దొంగతనం చేశాడు కదా ఈయన కోసం, అందుకే ఆయన పేరు కీర్చోర్ గోపీనాథ్ అవుతుంది. సో అక్కడే పడుకుంటాడు ఆయన. మళ్ళీ స్వప్నం చూస్తాడు అనమాట అలా. ఇంకా రోజు చందనం పొయ్యి నాకు నువ్వు ఇప్పుడు పూజించే గోపీనాథుడు ఇద్దరు మేమిద్దరం సేమే అని చెప్తాడు అనమాట. నా మాటల్లో నమ్ము, ఈ సేవ పూర్తిగా చెయ్యి అని చెప్తాడనమాట. ఇంకా ఆనందంగా లేస్తాడు. ఇంకా చందనం తీస్తారు ఆనందంగా. ఇప్పుడు కూడా మన టెంపుల్లో చందనం సేవ జరుగుతుంది. అక్కడ ఉన్న ఆ గోపీనాథుడికి కూడా చందనం పూస్తాడనమాట. అక్కడున్న కీర్చోర్ గోపీనాథ్ కూడా చందనం పూస్తాడు అక్కడ. ఇంకా అందుకే ప్రతి ఇయర్ అక్కడ కూడా చందనం పూస్తుంటారు అక్కడ కూడా. షీర్చోర్ గోపీనాథ్ టెంపుల్ ఇది రేమున ఒడిశాలో ఉంది ఈ స్టోరీ. సో ఇక్కడ నువ్వు నాకు పూసినా అక్కడ అతనికి పూసినట్టే, నీ టెంపుల్లో ఉన్న అతనికి పూసినట్టే అని చెప్తాడు కదా. అందుకోసం ఇక్కడ ఈయనకి పూస్తాడు అనమాట. పూసి తృప్తి పడతాడు. తర్వాత అక్కడికి వెళ్ళి కూడా పూస్తాడు, కాకపోతే ఇక్కడ ఫస్ట్ ఈయనకి పూస్తాడు అనమాట. ఇది షీర్చోర్ గోపీనాథ్ టెంపుల్. అందరికి విన్నారా? పడుకున్నారా హాయిగా? ఓకే. సో మనం ఎవ్రీ సండే ఇట్లా ఒక స్టోరీ చెప్పుకుందాము. ఏదైనా ఒక డివోటీ స్టోరీ చెప్పుకుందాం. ఓకే, వాంఛాకల్ప చెప్పేసాడు అన్నమాట, టైం అయిపోయింది. వైష్ణవేభ్యో నమో నమః. కిషోర్ గోపీనాథ్ की जय. जय. श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. जय. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. हरे कृष्णा అందరికి. Thank you for coming. Please do come daily. हरे कृष्णा.